సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో హ్యూమన్ రైట్స్ నూతన కార్యాలయాన్ని స్థానిక సిఐ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిఐ శ్రీనివాసరెడ్డి పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు నవోదయ సిద్ధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాబుతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరియు మానవ హక్కుల ప్రజా మండలి సభ్యులు భాగస్వాములు కావడం జరుగుతుంది. వెచ్చించినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన ప్రపంచ మానవ హక్కుల సంస్థ స్టేట్ టీమ్, ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఉపాధ్యక్షుడు దిలీప్ గారు, ప్లస్ స్టేట్ సెక్రటరీ రాజయ్య సార్, నెక్స్ట్ ప్రపంచ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రజెంట్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్గనైజేషన్ పేరు ప్రపంచ మానవ హక్కుల సంస్థ, WHR పీపుల్స్ కౌన్సిల్. సో WHR అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్, అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ప్రజెంట్ మన ప్రపంచంలో 22 కంట్రీస్లల్లో అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ ఉన్నది. సో ప్రజెంట్ ఏంటంటే, మన నారాయణఖేడ్, జైరాబాద్ ఈ ఏరియాలో మొత్తం చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నది ప్రజెంట్. సో ఇక్కడ పీపుల్స్ కి వీళ్ళను ఎడ్యుకేషన్ అప్లిఫ్మెంట్ కోసం ప్లస్ ఇక్కడ వాళ్ళకి హక్కులను భంగం కలిగినప్పుడు మా సంస్థ ఉంది అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తెలపడానికి, ప్లస్ చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ కి రైట్స్ ఉంటాయి, వీటిని ప్రొటెక్షన్ చేయడానికి, తర్వాత ప్రజల్లో యాంటీ కరప్షన్ ని ప్రమోట్ చేయడానికి, హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇలా చాలా రకాలుగా మన ఆర్గనైజేషన్ అన్ని విధాలుగా ప్రపంచం మొత్తంలో, మన దేశంలో డాక్టర్ లయన్ శంకర్ శెట్టి అని 550 అవార్డుల గ్రహీత, కరోనా టైంలల్లో 1,00,000 మందికి సర్వ్ చేసిన మా నాయకుడు, మమ్మల్ని మోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ సిటీస్ కాకుండా హైదరాబాదు, సికింద్రాబాదు, ఈ వరంగల్ ఈ సిటీ కాకుండా రూరల్ ఏరియాస్, విలేజెస్, రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడున్న పీపుల్స్ ని హక్కులు అంటే ఏంటిది, హక్కుల్ని ఎలా కాపాడుకోవాలని అవన్నీ వివరించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు మరొకసారి, మా ఆర్గనైజేషన్ ఎప్పుడు పనిచేసినా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళతో పాటు మా ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి మంచి కార్యక్రమం